పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో ప్రచారం చేయబోతా ఉన్నాడు. సో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. సో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దిగాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డదంటే కొద్దిగా పరిస్థితులు తేడాగా ఉన్నట్టుగా దాన్ని బట్టి చాలామంది విశ్లేషకులు మాట్లాడుకుంటా ఉన్నారు. మరి నిజంగా ఏం జరుగుతుంది? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోతే ఏం జరుగుతుంది, గెలిస్తే ఏం జరుగుతుంది? గెలిస్తే సిట్టింగ్ స్థానం, ఓడిపోతే మటుకి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇంకా కొంచెం వ్యతిరేకత కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల ముంగట సీట్ను అధికార పార్టీ కోల్పోవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ప్రసన్న హరికృష్ణ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కంప్లీట్గా బీసీ వాతావరణం కమ్మేసింది. ఎక్కడ ఒక 10 మందిని కదిలిచ్చినా కూడా 8 మంది బీసీ టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రెడ్డి అభ్యర్థికి టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అతని గెలుపు కోసం కూడా అదే స్థాయిలో కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం ఉంది. అటు అంజిరెడ్డి, ఆ తర్వాత ఈయన ప్రసన్న హరికృష్ణ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొందనేటువంటి చర్చ కొనసాగుతుంది. నిన్న మనం పోల్లో చూస్తే కూడా చాలామంది మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా గదే కనిపించింది. మరి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఏమైనా మార్పు వస్తుందా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏమైనా కొంత ఊపు వచ్చే అవకాశం ఉందా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి పోయి ప్రచారం చేయడం కొంతవరకు అది ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ టైం ఎందుకంటే ఇవి మేధావుల ఓట్లు కాబట్టి, పట్టభద్రుల ఓట్లు కాబట్టి, సో పర్యటనలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఒక అంశానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. కాకపోతే దాని చుట్టూ నడిచేటువంటి అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, పట్టభద్రులు, 2 టీచర్, ఈ మూడిట్లలో బీసీ అభ్యర్థుల హవా కనిపిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ లెక్కలు కానీ, ఆ తర్వాత టీచర్లు కానీ, మేధావి వర్గం కానీ చెప్తున్నటువంటి మాట. ఇక ఓట్ల తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్లో బీసీ ఇంటలెక్చువల్స్ అందరి మీటింగ్ ఉంది. ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరు కాబోతా ఉన్నా. మరి కాసేపట్లో నేను కరీంనగర్ బయలుదేరుతాను.